హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్యాన్ టు ప్లేట్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం ఇన్స్టెంట్ దోశ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు గోధుమ పిండి, కొన్ని అటుకులు, 1 కప్పు పెరుగు అండ్ సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ, అటుకులు, గోధుమ పిండి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో పెరుగు కూడా వేసి కలుపుకుందాం. తర్వాత నేను పెరుగు తీసుకున్న కప్తోనే 1 కప్పు వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా మిక్స్ చేస్తున్నాను. నాకు ఇంకొన్ని వాటర్ అవసరమైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తే బాగా పిండి ఇలా నాని ఉంటుంది. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం పిండి ఒకేసారి సరిపోదు, అందుకనే నేను కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ అప్పటికప్పుడు దోశలు తినాలనిపిస్తే క్విక్గా ఒక 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. నేను ఇందులోకి 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే దోశలు కలర్ఫుల్గా వస్తాయి. ఇందులో నేను 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మనం దోశ ప్యాన్ పెట్టేసి ఆయిల్ అప్లై చేసేసి దోశ వేసుకోవడమే. ఈ దోశ పిండి ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా క్విక్గా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా ఎలా ఫర్మెంట్ అవ్వకుండానే ఎలా బబుల్స్ ఫామ్ అయినాయో. తర్వాత నెక్స్ట్ వేరే వైపుకి ఫ్లిప్ చేసుకుందాం. షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది అండ్ క్రిస్పీగా కూడా ఉంది. సో దోశ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.